గ్రామాభివృద్ధే మా ధ్యేయం. గ్రామ సేవే మా లక్ష్యం. గ్రామాభివృద్ధికై చేయి చేయి కలుపుదాం. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. వీకే న్యూస్ ప్రత్యేక కార్యక్రమమే మన ఊరు మన నాయకుడు. మన ఊరు మన నాయకుడు. మన ఊరు మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి గుమ్మర్దల మండలం ఈశాన్య మూలమైనటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి అంటే ప్రచార రథం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే గుమ్మర్దల మండలంలో ఈశాన్య మూలమైనటువంటి గ్రామం కొత్తపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామాన్ని అంటే ప్రజలందరూ ఏకమైపోయి ఈరోజు ఏకగ్రీవంగా చేసుకొని 2019 ఎన్నికల్లో ఏకగ్రీవమైనటువంటి గ్రామం మొట్టమొదటగా కొత్తపల్లి గ్రామాన్ని తెలుసుకోవచ్చు. ఈ గ్రామంలో మనతో పాటు ఈరోజు ఉప సర్పంచ్ పూడూరి విజయ్ కుమార్, అదేవిధంగా సర్పంచ్ బానోత్ ఆంజనేయులు ఉన్నారు. వారి మాటలోనే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ప్రజలకు వాళ్ళు ఏ విధంగా రుణపడి ఉంటున్నారు ఆ విషయంలో తెలుసుకుందాం. ముందుగా గ్రామ పంచాయతీ అయినటువంటి సర్పంచ్ బానోత్ ఆంజనేయుల యొక్క ఆయన అమూల్యమైనటువంటి అంటే ప్రజలకు ఏ విధంగా సందేశాన్ని ఇస్తున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే ఆంజనేయులు గారు, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వీకే న్యూస్కి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం. అయితే ముఖ్యంగా మీరు ఈరోజు ఏకగ్రీవం అయింది గ్రామం. ఆ ఏకగ్రీవం అయినందుకు మీరు ప్రజలకు ఏ విధంగా రుణపడి ఉంటున్నారు? నేను ఈరోజు నూతనంగా ఏర్పడిన గ్రామం యూనియన్ మాస్ చేసిరు గ్రామ ప్రజలు పెద్దలు అందరూ. నేనంటే ఈ మోరీలు కానీ ఇప్పుడు నల్లలు కానీ నీళ్ళు కానీ దీనికి చాలా రుణపడి ఉంటున్నా. ఈ వచ్చేది ఎండాకాలం, ఈ ఎండాకాలమే కదా, ఈ నీళ్ళతో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దానికి బాగా కట్టుబడి బాగా చేస్తున్నా. ఓకే, పూర్తి సమాచారాన్ని ఉప సర్పంచ్ పూడూరి విజయ్ కుమార్ గారిని తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వీకే న్యూస్కి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలి. అంటే ఈరోజు ఈ యొక్క గ్రామం అంటే మీరు ఏ పార్టీ నుంచి ఉప సర్పంచ్గా గెలిచారు, ఏ విధంగా గెలిచారు అసలుకి? మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఇద్దరు కూడా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని గ్రామ పెద్దలు యువతలు అందరూ నన్ను ఉప సర్పంచ్గా అతన్ని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ కావడం వల్ల అతన్ని సర్పంచ్గా నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అంటే మీకు రాజకీయంగా రావడానికి కుటుంబ బలోపేతంగా కుటుంబంగా మీ ఇంట్లో ఏమైనా డాడీలు కానీ తాతలు కానీ ఏమైనా రాజకీయ పరంగా ముందంజలు ఉన్నారా, లేకపోతే మీరేనా? ఇప్పటి వరకు మాకు కుటుంబ నేపథ్య రాజకీయాలు ఏం లేవు. ఇప్పుడు ఫస్ట్ ప్రథమంగా నేనే ప్రధానంగా మా వెనుక అంత యువత అందరు కూడా కలిసి నన్ను ముందుకు నిలబడి నన్ను ఎన్నుకోవడం జరిగింది. అంటే ఎందుకు రాజకీయంలోకి రావాలి, గ్రామానికి ఒక ఉప సర్పంచ్గా ఉండాలి అనేసి ఒక ప్రోత్సాహం అనేది ఎందుకు గురించి వచ్చింది మీలో? వాళ్ళ ఏదో విధంగా ప్రజలకు సేవ చేసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండే నేను, అదేవిధంగా యువత కూడా అందరు కలిసి నన్ను నిర్ణయించుకోవడం జరిగింది. అంటే మీరు అంటే మీ పూర్తి పేరేంటి, అసలు మీరు ఉండేది ఇక్కడ ఇదే గ్రామమా, మ్యారీడా అన్మ్యారీడా? నాకు ఇంకా వివాహం జరగలేదు. మాది కొత్తపల్లి గ్రామమే. నా పూర్తి పేరు పూడూరి విజయ్ కుమార్. ఓకే, మేము నివాసం ఉండేది ఇక్కడే. అంటే గ్రామంలోనే నివాసం ఉంటూ సర్పంచ్కి తోడుగా ఉండి ఈరోజు గ్రామాన్ని 5 సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అసలు మన దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి పనులు ఏంటి, అలాంటి వాటిని అన్నిటిని మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? సర్పంచ్తో కలిసి ఇప్పుడైతే మంచినీటి సమస్య ఏం లేదు, ప్రస్తుతానికి బాగానే ఉంది. మెయిన్ అండర్ డ్రైనేజ్ అది కూడా నిధులు సమకూరుస్తారు. మొదలైన సమస్యలన్నీ కూడా సర్పంచ్తో కలిసి నిర్వహించాలని అనుకుంటున్నాం. ప్రజలకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అనేటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఈరోజు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇంకా ఇతరతర రైతు బంధు, ఇలాంటి అన్నీ కూడా మీ గ్రామంలో రైతులకు ఇప్పటివరకు అమలైపోయినాయా? కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ అన్నీ కూడా సక్రమంగానే ఇప్పటివరకు అయితే వస్తున్నాయి. ఇక ముందు కూడా వస్తాయని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ విషయంకి వస్తే ఇక్కడ నిరుపేద అనేది చాలా ఉంది. వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాంటివి ఏమైనా మనకు ఎమ్మెల్యే గారి చేతుల మీద ఏమైనా శంకుస్థాపన జరగడం కానీ లేదంటే పునర్నిర్మాణం కానీ ఏదైనా జరిగినటువంటి దాఖలు మన దగ్గర ఉన్నాయా? మొన్నే ఒక 40 డబుల్ బెడ్రూమ్లకి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఒక 15 రోజుల క్రితం. అవి కూడా త్వరలోనే నిర్మించడం జరుగుతుంది. పేదలకు అందిస్తారని అనుకుంటున్నాం.
అంటే ఇప్పుడు చెప్పండి విజయ్ కుమార్, అంటే పూర్తిగా ఈరోజు ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీ కొత్తపల్లి, అంటే ఏ రాజకీయ నాయకుడైనా కాంగ్రెస్ అంటున్నారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది అన్న నందీశ్వర్ గౌడ్ కూడా మొదటగా ఇక్కడ నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తేనే గ్రామంలో అంటే ఈశాన్య మూలమైనటువంటి గ్రామాన్ని తీసుకొని వాళ్ళు ప్రచార రథం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఈ యొక్క గ్రామమే ఎందుకు ప్రీతి? అంటే ఇది ప్రధానంగా పటంచెరుకు ఈశాన్య భాగము, అందరికి కూడా ఒక సెంటిమెంట్గా ఇక్కడ నుంచి ప్రారంభిస్తే ఏవైనా మంచి జరుగుతుందనే ఒక సదుద్దేశంతో ఎవరైనా సరే ఇక్కడ నుండే ప్రారంభించడం జరిగింది. ఏ పార్టీ అయినా టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎనీథింగ్ ఏ పార్టీ అయినా ఇక్కడ నుంచే చేయడం జరుగుతుంది. అదొక సెంటిమెంట్గా నడుస్తూ వస్తున్నారు. ఇదనమాట. ఎందుకంటే కొత్తపల్లి గ్రామానికి ఉన్నటువంటి అంటే రాజకీయ నాయకులకు మోస్ట్ ఆఫ్ వాంటెడ్ అంటే ఒక ప్రీతి, అంటే ఒక నమ్మినటువంటి విలేజ్. మేము పోతే అక్కడ నుంచి విజయం సాధించుకొని వస్తాం అనుకొని ఇంట్లో తల్లిదండ్రులకు మొక్కేసి తర్వాత కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి 33 కోట్ల దేవతల ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి ప్రచార రథాలను ప్రారంభిస్తున్నటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గ్రామం గురించి ఎంతగానో పాటుపడడానికి ఈరోజు ప్రతి ప్రజల్ని అంటే గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ భుజాల పైన వేసుకొని ఈరోజు గ్రామాన్ని వచ్చే 5 సంవత్సరాల లోపు మళ్ళీ నాయకుడు ఎవరు అంటే గ్రామంలో మేమే అని చెప్పుకునే దగ్గర ఉండడానికి వాళ్ళ వంతు కృషిగా చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రామంలో ఉపాధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి? ఉపాధి హామీ అంటే ఇప్పుడైతే జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అది గుంతలు తీయడం కానీ మిగతా మొదలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ముందు కూడా వస్తాయని భావిస్తున్నాం. ఆ విధంగా పేదలకు ఉపాధి కల్పించమని అవుతామని అనుకుంటున్నాం. మన ఊర్లో ప్రస్తుతం మిషన్ భగీరథ ఏ విధంగా ఉంది అసలుకి? మిషన్ భగీరథ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. పైప్ లైన్లు కానీ వేయడం మొదలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఇంకో వారం రోజుల్లో కూడా ఇంటింటికి నల్లాలు చేరుతాయని అనుకుంటున్నాం. అంటే సర్పంచ్ చెప్పినట్టుగా మోస్టెడ్గా అంటే మన దగ్గర ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ సమస్య. ప్రజల నుంచి వచ్చేది వేసేవి అంటే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో గొడ్డు గోజ కావచ్చు, ప్రజలు కావచ్చు. ఏ విధంగా మీరు మంచినీరు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు? వాటర్ సమస్య వస్తే ఇంకా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, పెద్దల దృష్టికి తీసుకెళ్ళి కానీ ఇంకా వేరే ఒక బోర్ వేయించి పశువులకు ఏమైనా సమస్య వస్తే వాటర్ కల్పించాలని సర్పంచ్ గారు మేము అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు మామూలుగా వాటర్ ఉన్నాయి. ఒకవేళ వేసవిలో సరిపోకపోతే ఆ విధంగా నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నాం. అంటే విద్యా వ్యవస్థ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది? ఇక్కడ స్కూల్ ఉందా లేదా? స్కూల్ నుంచి ఉంటే ఒకవేళ గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారా? స్ట్రెంత్ ఎంత ఉండొచ్చు? స్కూలు ఇంతకుముందు అయితే ఇక్కడ 5th క్లాస్ వరకు ఉండే. మేము చదువుకున్నప్పుడు కూడా ఒక 3-4 ఇయర్స్ నుంచి 7th క్లాస్ వరకు అయింది. స్టాఫ్ ఒక 4 మెంబర్స్ ఏమో ఉన్నారు. దగ్గర ఒక 100 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది. వారిపైన కూడా మేము దృష్టి సారించి అక్కడికి కూడా వెళ్ళడం, వాళ్ళతో ప్రశ్నించడం అవి కూడా జరుగుతుంది. అంటే గ్రామాన్ని ఇంకా ఏ విధంగా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రామ సమస్య ఏమీ లేదనేసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక చూపు చూస్తున్నారు ఇక్కడ మన గ్రామాన్ని. మీరు 5 సంవత్సరాలలో గ్రామంని అంటే మీకంటే ఒక గోల్ ఉంటుంది, అంటే మా విలేజ్ని 5 సంవత్సరాల వరకు మేము ఈ విధంగా చేయాలి, అలాంటి మీద ఏమైనా ఉందా? అంటే గ్రామాన్ని ఇంకా ముందుకు అభివృద్ధి తీసుకొని పచ్చదనం, పరిశుభ్రత మరియు ఈ మోరీలు ఇవి కానీ పరిశుభ్రంగా ఉంచడం, ఊరిని ఇంకా విద్యాపరంగా మరియు నిరుపేదలకు కానీ నిరుద్యోగులకు కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించడం మొదలైన విధంగా ఊరును అనేక రకాలుగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు నిరుపేదలు యువత ఇప్పుడు ఎందుకంటే ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి మనం చూసుకోవచ్చు. మీకు దగ్గరలో ఏమైనా ఇండస్ట్రీస్ కానీ ఉండి ఏమైనా పనులు చేసుకున్నటువంటి సదుపాయం ఉందా? అంటే ఇక్కడ పక్కనే ఇక్కడకు 10 కిలోమీటర్ల దూరంలో బొంతపల్లి గ్రామంలో పరిశ్రమలు ఉన్నాయి. మామూలుగా యువత అక్కడే పని చేస్తున్నారు. ఇంకా కొంతమందికి కూడా కల్పించే అవకాశాలు కూడా పెద్దల ద్వారా మా ద్వారా చేయించి అక్కడ కంపెనీల్లో అవకాశాలు కల్పించాలని కూడా అనుకుంటున్నాం. చూశారు కదా, ఇప్పటి వరకు మన ఊరు మన నాయకుడు కార్యక్రమంలోని కొత్తపల్లి గ్రామం ఉన్నటువంటి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ యొక్క అమూల్యమైన సందేశాన్ని మనం విన్నాం. అంటే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, గ్రామంలో అంటే ప్రజలందరినీ ఏ విధంగా కాపాడాలి, నీటి సమస్య నుంచి మేజర్గా నీటి సమస్య నుంచి ఏ విధంగా బయటకు తీసుకురావాలి, తన వంతు కృషిగా చేయడానికి మనతో పాటు మన ఊరు మన నాయకుడు కార్యక్రమంలో మన ఉప సర్పంచ్ మరియు సర్పంచ్ అయినటువంటి పూడూరు విజయ్ కుమార్, బానత్ ఆంజనేయులు తెలపడం జరిగింది. మరొక మన ఊరు మన నాయకుడు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.